నమస్కారం, డీనిస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో జగన్ పేదలకు ఇళ్లు కేటాయిస్తే వాటిని అడ్డుకుంది చంద్రబాబు అని మండిపడ్డ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పేదల జీవితాలను చంద్రబాబు కళ్యాణ్ నాశనం చేశారని ఆగ్రహం. ప్రజల నమ్మకాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. జగన్ పాలనలో 95% పైగా హామీలు అమలు చేశామని స్పష్టం. ముగిసిన దుర్గగుడి పాలక మండలి సమావేశం. భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఎలివేటెడ్ క్యూ లైన్లు అందుబాటులోకి తెస్తామన్న దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు. సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలకు ఇళ్లు కేటాయిస్తే దుర్మార్గంగా చంద్రబాబు అడ్డుకున్నాడని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చట్టబద్ధంగానే పేద ప్రజలకు సీఎం జగన్ అమరావతిలో భూములు కేటాయించారు అన్నారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణం ఖచ్చితంగా చేపడతామని చెప్పారు. పేదల జీవితాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 36వ డివిజన్ సీతన్నపేట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమవుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామన్నారు. జింకానా గ్రౌండ్స్, స్విమ్మింగ్ పూల్ను తమ హయాంలోనే అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని తెలిపారు. సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలకు ఇల్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడన్నారు. పేదలకు అమరావతిలో ఉండే అర్హత లేదని చంద్రబాబు అనే దుర్మార్గుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ పర్యటనలో భాగంగా 36వ డివిజన్లో మా బాలగోవిందు కార్పొరేటర్ ఇక్కడ, అదేవిధంగా మా రుహుల్లా గారు కావచ్చు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరూ కూడా కలిసి రావడం జరిగింది. ఈ డివిజన్లో చక్కటి అభివృద్ధి మీరు గతంలో చూసుకుంటే కనుక జింకానా గ్రౌండ్స్ ఏ విధంగా ఉండేది, ఈరోజు జింకానా గ్రౌండ్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అంటే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయడం, ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు చాలా వరకు పరిష్కరించడం జరిగింది. ఇంకా అరాకొర చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తో ఆగడం జరిగినాయి. చాలా వరకు ఇక్కడ అందరికీ కూడా అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్థలం చూసి సంతోషపడ్డారు. జగనన్న శంకుస్థాపన చేసినటువంటి ఇల్లు నిర్మాణం అయిపోతాయని చెప్పి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. కానీ వీళ్ళ ఆనందాన్ని నీరు కార్చే విధంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అమరావతిలో పేదలకి ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసు వేసి స్టే తీసుకొచ్చాడు. కానీ ఈరోజు మనందరం కూడా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వడం జరిగింది. దేవుడు దయతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో వాళ్ళ స్థలాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం. దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడు అమరావతిలో కేవలం ధనికులు మాత్రం ఉండాలి, పేదలకు ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసులు వేసి వ్యవస్థల్ని ఏదో అబద్ధాలు చెప్పి ఆ విధంగా వ్యవస్థల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎంతకాలం కూడా ఆగదు. ఎందుకంటే నిజం ఎక్కువ కాలం దాగదు, వచ్చేస్తుంది బయటికి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి ఏదైతే అమరావతిలో పట్టాలు ఇచ్చాడో, అమరావతిలో అందరికీ కూడా అటు విజయవాడ వెస్ట్ కానీ, సెంట్రల్ కానీ, ఈస్ట్ కానీ 3 నియోజకవర్గాల్లో కూడా చక్కగా మంచి స్థలాలు పేదలకు పంచిపెట్టడం జరిగింది. ఆ స్థలాల అర్హత ఇప్పుడు కూడా వాళ్ళకే ఉంది. ఇల్లు నిర్మాణం కూడా దేవుడి దయ వల్ల కోర్టులో స్టే కనుక కొట్టేస్తే తప్పకుండా వెంటనే త్వరితగతిన నిర్మాణం చేపట్టి వీళ్ళందరికీ కూడా త్వరితగతిన ఇల్లు ఇస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. పేదలకి ఇటువంటి చెడ్డ పనులు చేయొద్దని చెప్పి నేను చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి నేను హితవు పలుకుతున్నాను. ఎందుకంటే ఏదైనా చేస్తే మంచి చేయండి. మంచి చేస్తే ప్రతిదానికి అడ్డుకొని పేదలను ఇబ్బంది పెడితే మళ్ళీ మీరు దిక్కుమాలిన పరిస్థితికి మీరు వెళ్తారని చెప్పని చంద్రబాబుని, నేను పవన్ కళ్యాణ్కి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. ఈ రోజున వెల్లంపల్లి శ్రీని గారి వెనక ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యులు లాగా మా ఒక పెద్ద అన్నలాగా రావడం జరిగింది. ఈ రోజున మా 36వ డివిజన్లో ప్రతి గడప గడపకి తిరుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషకరంగా, చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. గత ప్రభుత్వంలో చూసుకుంటే, ఈ ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా 36వ డివిజన్లో లబ్ధి పొందిన వాళ్ళే. ప్రతి ఒక్క కుటుంబానికి సుమారుగా 4-5 కుటుంబాలకి 4-5
పథకాలు అందడం చాలా అదృష్టకరంగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజార్టీతో 175కి 175 ఏదైతే అనుకున్నారో ఇవన్నీ కూడా నెరవేరుస్తారు. అలాగే ఇక్కడ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి అత్యంత మెజార్టీతో గెలుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 36వ డివిజన్లో మన గడప గడప పాదయాత్ర మన ఇన్ఛార్జ్ అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా బాలు గోవింద్ గారు, అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ నాయకులు, అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తే ఒకే ఒకటి, అన్నా మాకు పింఛన్ వస్తుంది, అన్నా మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం గొప్పగా చదువుతున్నారు, అన్నా ఆల్రెడీ మా చెవి వచ్చింది, అన్నా మాకు ఇళ్ళ పట్టా వచ్చిందని అసలు చూపిస్తున్న ఆ సంతోషం ఆనందం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. దేనికంటే జగనన్న నవరత్నాలు ప్రతి నవరత్నాలు ప్రతి రత్నం ఏంటంటే ప్రతి ఇంటికి అందజేస్తున్నారు. కాబట్టి ఒకటి జగనన్న వస్తేనే పేదలు మంచిగా ఉంటారు. ఏంటంటే జగనన్న వస్తేనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు గొప్ప స్థాయి ఉండిద్దని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం మాకు ఆనందం. ఇక్కడ కొత్త డ్రామాలు వేస్తూ కొత్త యాక్టింగ్ చేస్తూ జనసేన కానీ టీడీపీ ముందుకు వస్తున్నారు. వాళ్ళు చీపీలు తిరిపేసి కొడతామన్నా అని వాళ్ళే డైరెక్ట్గా చెప్పడం. అదే ఇక్కడ మన బాలగోవింద్ కూడా మంచి ఏంటంటే డివిజన్ ఒక మోడల్ డివిజన్గా చూసుకొని స్విమ్మింగ్ పూల్ గతంలో ఎలా ఉంది అదే స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఎలా ఉందో. అంటే కార్పొరేషన్ నిధులతోని గొప్పగా ఏర్పాటు చేసి ప్రతి రోడ్డు అభివృద్ధి చేసి ఏంటంటే ప్రతి షాపులో అభివృద్ధి చేసిన బాలగోవింద్ కూడా మేము ధన్యవాదాలు తెలియాలి. అదేవిధంగా ఈ డివిజన్లో మంచి మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏంటంటే జగనన్నకు ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పగలుగుతాం. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ బందులదొడ్డి గుమ్మడితోట ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించారు. ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఏ నమ్మకంతో అయితే ప్రజలు వైసీపీ పార్టీని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పాలన అందిస్తూ ఇప్పటికే 95% పైగా హామీలను అమలు చేశామని అన్నారు. నిత్యం నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీల మాదిరిగా మాకు సినిమా హీరోల అవసరం లేదని, పథకాలు అందుకున్న పేద ప్రజలే వైసీపీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లని వారే ప్రభుత్వం తరపున ప్రచారం చేసి గెలిపిస్తారని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, క్లస్టర్ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. ఈరోజు 7వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ మాధురి గారి యొక్క నాయకత్వంలో నేను కానివ్వండి, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ మరొక సోదరిమణి బెల్లం దుర్గా గారు, అధ్యక్షులు సోదరులు సంపత్ గారు, శాప్ డైరెక్టర్ దామోదర్ గారు కానివ్వండి, ఎస్సీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ గారు కానివ్వండి, క్లైవ్ గారు కానివ్వండి, 7వ డివిజన్ ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే గుమ్మడి తోటవారి వీధి కానివ్వండి, అదేవిధంగా గృహలు వెనకమాలకు సంబంధించిన కొండ ప్రాంతం కానివ్వండి,
ఇవన్నీ గారా మేమందరం గారు కలిసి తిరగటం గతంలో, ఎందుకంటే మా ఒక్క గడప మన ప్రభుత్వ కార్యక్రమం మేము మొదలుపెట్టిందే ఏరో డివిజన్లో 2022 మే నెలలో ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి గారా ఆ రోజు మేము వెళ్తాం గారా జరిగింది. ఆ రోజు ఏ సమస్యలు అయితే ప్రజానికం చెప్పారో, కొండ చివరి అంచు వరకు రైలింగ్ కానివ్వండి, మెట్ల మార్గం కానివ్వండి, లైట్ పోల్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఆ రోజు చెప్పిన హామీల్లో దాదాపుగా 95% ఈరోజు మళ్ళీ ప్రజానికం దగ్గరికి మేము చేసిన కార్యక్రమాలు చెప్పే విధంగా, ఇంకా జరగాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడటానికి వెళ్తుంటే ప్రజలందరూ గారు బయటకు వచ్చి గత 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో గద్దె రామ్మోహన్కి అనేక సందర్భాల్లో మా సమస్యలు వివరిస్తే పట్టించుకోకుండా వదిలేసి మమ్మల్ని మోసం చేశారు ఓట్లు వేయించుకుని. కానీ ఈరోజు మీరు ఏదైతే వచ్చి హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా సంవత్సరపు కాలం లోపే మాకు హామీలు ఇచ్చిన 95% హామీలు ఈరోజు మీరు నెరవేర్చారని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. బయటికి వచ్చి మరి పెద్దవాళ్ళు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మెట్లెక్కేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. ఈరోజు అటువంటి ఇబ్బంది లేకుండా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పని ఈరోజు అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, ఏదైతే నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ప్రజల దగ్గర పంపించి ఏ నమ్మకంతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఏరో డివిజన్లో ఏ నమ్మకం అయితే ప్రజానికం మా మీద ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు మాధురి గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా బాధ్యతగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్లో, 11వ డివిజన్లో, 19వ డివిజన్లో గారా అవినాష్ హామీ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మా కుటుంబ సభ్యులు ఎవరైతే అందరు గారా స్థానిక కార్పొరేటర్లతో, స్థానిక నాయకులతో కలిసి అక్కడ గారు ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేయబోయే కార్యక్రమాలన్నీ గారా ప్రజానికానికి వివరిస్తానికి, ఇంకేమైనా సమస్యలను తెలుసుకోవడానికి వాళ్ళు గారు ప్రతి ఇంటికి గారు వెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో నిరంతరంగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చేపట్టిన దగ్గర నుంచి, ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గారా నిరంతరంగా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజానికానికి ఏది కావాలన్నా మేము అది చేసాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంకా మిగిలిన పార్టీ వాళ్ళు పొత్తుల గురించి, ధర్మాల గురించి మాట్లాడుకునే పొజిషన్లోనే ఉన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 నియోజకవర్గం మీరే మా స్టార్ క్యాంపెయినర్లు, ఎవరైతే పథకాలు తీసుకున్న మహిళలు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, అమ్మఒడి తీసుకున్న విద్యార్థులు ఉన్నారో, విద్యా దీవెన తీసుకున్న విద్యార్థులు ఉన్నారో, మాకు జనసేన పార్టీ అక్కర్లా, జనసేన పార్టీ నాయకులు అక్కర్లా, ఆ సినిమా వాళ్ళు అక్కర్లా, ఈ సినిమా వాళ్ళు అక్కర్లా, మాకు కేవలం పథకాలు తీసుకుంటున్న ప్రజానికమే మా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పని నిర్మోమాటంగా దమ్ముగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమరం డంకా మోగించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఉత్సాహంతో, అదే నమ్మకంతో, అదే ధైర్యంతో తూర్పు నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంలో 175కి 175 స్థానాలు గెలిచిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ముందుకు వెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు 7వ డివిజన్లో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ మాధురి గారు, మరియు 6వ డివిజన్ కార్పొరేటర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలందరం కూడా ఈరోజు ఏదైతే గుమ్మడివారి స్ట్రీటు, గృహాల యొక్క పక్క కొండ ప్రాంతం కూడా తిరగడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్క గుమ్మానికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు ఒకటే ఆదరిస్తున్నారు. ఈరోజు మమ్మల్ని కొండ చివరి ప్రాంతం వరకు పట్టించుకునే వాళ్ళు ఎవరూ రాలేదు, ఎప్పుడూ రాలేదు. మరి మీరు రావటం, మరి ఆ సమస్యలు తీరినాక మళ్ళీ రావటం, అడగటం అనేది నిజంగా ఈ ప్రభుత్వంలోనే చూసామని ప్రతి మహిళ, ప్రతి పెద్దలు కూడా దీవిస్తున్నారు. ఈరోజు కొండ ప్రాంత చివరి ప్రాంతానికి వెళ్తుంటే ఒకటే అంటున్నారు, మేము చీకట్లో ఉండేవాళ్ళం, ఈరోజు మీరు వచ్చి వెలుగునిచ్చి స్ట్రీట్ లైట్స్ పెడతవే కానీ, డ్రైనేజ్ సమస్య, మెట్ల మార్గంలో రైలింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారని
ప్రజానికమే వాళ్ళ అవినాష్ గారిని ఆహ్వానిస్తూ మరి అభినందిస్తూ ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు. సంక్షేమ పథకాలు ఒక పక్క తీసుకుంటూ మరి అభివృద్ధి మాకు కళ్ళగట్టినట్టు చూపించిన ఇలాంటి నాయకులను ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేస్తూ మరి ఇక్కడున్న అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజలే తీర్పించే విధంగా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఇన్నాళ్ళు రాని వాళ్ళు ఇక నుంచి వచ్చే విధంగా ఎలక్షన్స్ టైం వస్తుంది కాబట్టి రావడానికి ప్రయత్నిస్తూ రకరకాల ప్రయత్నిస్తానికి కూడా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే చేసింది లేదు, చెప్పుకునేది కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి ప్రజానికానికి ఏదో చేసే మంచి పని చెడగొట్టే విధంగా రావడానికి వాళ్ళకి మొహం కూడా సిగ్గేసి బయటికి కూడా రావట్లేదు. మరి ఇక నుంచి ఎలక్షన్స్ టైంలో రావడానికి ప్రయత్నించినా వాళ్ళ దగ్గర వాళ్ళ గతంలో ఏం చేసింది లేదు. మరి ఇప్పుడు అవినాష్ గారు చేసింది కూడా కళ్ళకు కట్టినట్టు ప్రజానికమే గమనిస్తున్నారు. తప్పకుండా ఈ తేడాని గమనించి ఈ సచివాలయం వ్యవస్థ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో వై నాట్ 175 విధంగా సీఎం గారిని చేసుకుంటూ ఇక్కడున్న అవినాష్ గారిని తప్పకుండా అత్యంత మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజలే తీర్పిచ్చే విధంగా ఉన్నారని చెప్తూ సెలవు తీసుకుంటాం. మన 7వ డివిజన్లో గడప ప్రోగ్రామ్కి చేసిన మన దేవినేని అవినాష్ గారికి, మన నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, 6వ డివిజన్ కార్పొరేటర్ గారికి మరియు శాప్ డైరెక్టర్కి, ఎస్సీసెల్ తేజ గారికి, 7వ డివిజన్ సంపత్ గారికి, పెద్దలకి, 5వ డివిజన్ పెద్దలకి అందరికీ నమస్కారాలండి. అందరూ ఎంతో సంతోషంగా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మన యువ నాయకులు ఒక్కసారి కాదండి, మళ్ళీ గడప కొండ చివరి వరకు వచ్చే నాయకులు ఎవరు ఉన్నారంటే మన అవినాష్ గారి పేరే చెప్పడం జరిగింది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పుకునే నాయకులు అసలు ఎవరు కనిపించలేదండి. మీరు ఇది చెప్పారు చేశారని చెప్పి మాకు ప్రజలు ఎదురు చెప్పడం జరుగుతుంది. మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మీరు చేసిన ప్రతి ఒక్క మంచి పని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. కొండ చివరి వరకు వాటర్ లైన్ కానీ, డ్రైనేజ్ లైన్ కానీ, రోడ్లు మరమ్మతులు కానీ చేయడం జరిగింది. ఇట్లా ప్రజలు మనకి ఎదురు చెప్పడం జరుగుతుంది. మున్సిపల్ ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు 90% వరకు ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అనేది హయాంలో ఉండిందండి. ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉందో ప్రజలే మనకి చెప్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా మా దగ్గరికి వస్తున్నారండి. కొండ చివరి వరకు మాకు పెన్షన్ అందుతుంది, మాకేమైనా కావాలంటే చెప్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి అని ప్రజలే చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా మన అవినాష్ అన్నని ఇక్కడ ఎమ్మెల్యేలు అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న వేలాది మంది భక్తుల సౌకర్యార్థం మరో 10 ఎలివేటెడ్ క్యూలైన్లు ఏర్పాటుకు ఆమోదించామని దేవస్థానం కమిటీ చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లో అమ్మవారి ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్లో పనులకు ఒక రూపం తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. 1 టౌన్ జమ్మిచెట్టు వద్ద మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద పాలక మండలి 8వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానంపై జరగబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ పూజా మండపాలు కొండపైన ఏర్పాటుకు ఆమోదించామని, శివాలయం అంతరాలయంలో ఏసీ, మండపం చుట్టూ లైటింగ్ ఏర్పాటుకు ఆమోదించడం జరిగింది అని చెప్పారు. త్వరలో బస్సుకు పర్మిట్ తెచ్చుకుని గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం బస్సు తిప్పాలని నిర్ణయించామని, కొండ చర్యల అంశంపై మంత్రితో కూడా చర్చించి త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రామారావు, పాలక మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ఆ ఘాట్ రోడ్లో ఉన్న చిన్న చితక వర్షానికి కానీ, అలాగే కొంత డ్యామేజెస్, కొంత గొంతులు ఉండటం మూలాన కానీ ఏదన్నా కానీ అసౌకర్యానికి గురవుతున్నటువంటి సందర్భంలో భక్తులు వారందరి కొరకు అవన్నీ కూడా రిపేర్ వర్క్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా ఏజెండాను కూడా ఆమోదించడం జరిగింది. అలాగే ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఏవైనా కాడ భక్తుల కోసం మేము సేవ చేయడానికే మా పాలక మండలి ఉందని చెప్పి కూడా మీ అందరి ద్వారా మేము తెలియపరుస్తున్నాము. అలాగే మేము వచ్చి సంవత్సర కాలం అయినా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శనాల్ని ఎంతో ప్రతి ఒక్క సామాన్య భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా చంటి పిల్లలతో వచ్చేటువంటి వారు కూడా ఇబ్బంది పడకుండా కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న తులాభారం దగ్గర కూడా అక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున. ఎందుకంటే
కింద నుంచి కౌంటర్లో నుంచి వస్తూ వారు అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ పైన తెలియకుండా కొంతమంది వచ్చినా కానీ లైన్లో స్పిట్ అవుట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి స్కానింగ్ పాయింట్ దగ్గర క్రౌడ్ పెరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మా ఈఓ గారు మేము కూడా పరిశీలించి అది గమనించడం కూడా జరిగింది. కానీ అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి తులాభారం దగ్గర ఉన్నటువంటి మైక్ ప్రచారం రూమ్ దగ్గర కూడా మేము అక్కడ ఒక కౌంటర్ను కూడా టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చేయటం మూలన అక్కడ ఉన్నటువంటి లైన్లోనే ఎవరికి వారు ఏ లైన్లో అయితే వెళ్ళాలనుకున్నారో ఆ లైన్లో వెళ్ళిపోవటానికి కూడా ఇక డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా వారు ఆ లైన్లో వెళ్ళిపోయే విధంగా కూడా తీర్మానం తీసుకొని కూడా అక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు మొదలు పెడదామని అక్కడ సిస్టమ్ పెట్టి బోర్డ్స్ అవునండి బోర్డ్స్ తక్కువ బోర్డ్స్ మీద అంటే సైన్ బోర్డ్స్ అవును. టాయిలెట్స్ కూడా ఈరోజు బోర్డులో చర్చకు వచ్చింది. ఈరోజు టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి అన్న విషయము ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బోర్డ్స్ మీద టోటల్గా అన్నీ ఒక్కసారిగా చేసేస్తాను సరే. అవును రెడ్ కలర్ బాక్సులు ఉన్నాయని అన్నారు. నేను అడిగింది నాకు కూడా కనపడలేదు. అదే లేదు దాన్ని ఫిర్యాదు బాక్సులు కూడా ఫిర్యాదు బాక్సులు అలాగే ఆల్రెడీ కనపడట్లేదు అంటున్నాడు. మేము పెట్టించాం ఆల్రెడీ 12 బాక్సులు పెట్టించాం. లేదు అవన్నీ కూడా మేము తీసుకుంటాము, మాట్లాడతాము. ఎక్కడ ఇబ్బంది నగరంలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం పింగళి వెంకయ్య మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీలో అధ్యక్షతన జరిగిన స్పందన కార్యక్రమం ప్రజలు, లబ్ధిదారులు వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు స్పందనలో వచ్చిన వివిధ సమస్యలను సంబంధిత అధికారుల నుండి వివరణ తీసుకోవడం జరిగింది. స్పందనలో వచ్చిన ఫిర్యాదులపై సకాలంలో అధికారులు స్పందించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వికలాంగులకు ప్రభుత్వం వివిధ స్వచ్ఛంద సంస్థలు కేటాయించిన ట్రై సైకిల్ను వికలాంగులకు అందించారు. వెళ్ళాలంటేనే బోట్తో ఒక ఆల్మోస్ట్ 24 అవర్స్ పడుతుంది. అక్కడ ఆ ఐలాండ్లో ఐ థింక్ ఒక ఇంటర్నెట్ కూడా లేదు. ఇంకా ఓ బ్లాక్ అండ్ వైట్ టీవీ మాత్రం ఉందట. అలాంటి ఐలాండ్ నుండి వచ్చినటువంటి అబ్బాయి, అది కూడా 2 సంవత్సరాల వరకు వాచ్మెన్గా చేసినటువంటి అబ్బాయి, ఎప్పటి నుండో గత 25-27 సంవత్సరాల దగ్గర నుండి వెస్టిండీస్ అనేది మళ్ళీ గెలవాలి, పూర్వవైభవం తీసుకురావాలి. అది కూడా అంటే నార్మల్ T20లో వన్డేలో అనేది గెలవడం అనేది పెద్ద ఇష్యూ కాదు. టెస్ట్ మ్యాచ్లో గెలవాలి అనుకుంటుంది. ఎప్పటి నుండో ట్రై చేస్తున్నారు. అది సాధ్యం కానిది అతని వల్ల సాధ్యం. దట్టు అతనికి టో కూడా ఇంజరీ అవుతుంది. ఒక యార్కర్ వచ్చి బ్యాటింగ్ చేసేటప్పుడు టో ఇంజరీ అయిపోయి నెక్స్ట్ అసలు బౌలింగ్ చేయగలరా లేదా అనుకునే పరిస్థితుల్లో నెక్స్ట్ దాంట్లో బౌలింగ్ చేసి అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్లు వచ్చి ఆ 7 వికెట్లు రావడం వల్ల ఫస్ట్ దాంట్లో 5 వికెట్లు, రెండో దాంట్లో 7 వికెట్లు రావడం వల్ల వెస్టిండీస్ అనేది గెలిచింది. దట్టు వేసినటువంటి ఫస్ట్ బాల్లో స్టీవ్ స్మిత్ అవుట్ అవుతారు. స్టీవ్ స్మిత్ లాంటి బ్యాట్స్మెన్ డెబ్యూట్లో ఫస్ట్ ఆ విధంగా అవ్వడం, వికెట్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా. అందుకు అతను సక్సెస్ స్టోరీ ఒకసారి చూడండి. అతను జోసెఫ్ యొక్క సక్సెస్ స్టోరీ ఒకసారి చూస్తే అది చాలా మోటివేషన్ వస్తుంది. చాలా మోటివేషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి. అది చిన్న ఫీట్ కాదు, గొప్ప
సామాజిక సేవా కార్యక్రమాల కోసం వ్యాపార లాభాల్లో వచ్చిన 5% నిధులను కేటాయించడం హర్షణీయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 18 కళాశాలలకు చెందిన 353 మంది విద్యార్థులకు 31,38,000 రూపాయల స్కాలర్షిప్లను విద్యార్థులకు అందజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆమె ఆకాంక్షించారు. మొగల్రాజ్పురం బీపీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ పద్మజ, ఆర్ఐఓ రవికుమార్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ డైమండ్ షోరూమ్ తన వ్యాపార లాభాల్లో వచ్చిన 5% నిధులను సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటారు. ఆ సూక్తిని ఆదర్శంగా తీసుకుని మలబార్ సంస్థ తమకి వచ్చే లాభాల్లో 5% వాటాను సమాజ సేవకు ఉపయోగించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక పథకాల ద్వారా పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని మేయర్ భాగ్యలక్ష్మి ప్రశంసించారు. విద్య అనేది ప్రాథమిక హక్కు అని, అందరికీ అందాలనే ఉద్దేశంతో మలబార్ గోల్డ్ డైమండ్ సంస్థ చైర్మన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ప్రతిభ ఉండి పేదరికంతో బాధపడుతున్న అమ్మాయిలకు సాయం చేస్తున్నారని మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,500 మంది పేద విద్యార్థులకు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ 8 నుంచి 10,000 రూపాయల స్కాలర్షిప్ అందిస్తామని గోపి కిరణ్ చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరంలో సిద్ధార్థ గార్డెన్లోన ఈరోజు మనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన స్కాలర్షిప్స్కి రావడం జరిగింది. వీళ్ళకి వరల్డ్ వేర్గా 335 షోర్స్ అన్నవి ఉండటం జరుగుతుంది. అందులోన ఎంపీ అహ్మద్ గారు ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం ఆయన ఏదైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాల్లో కొంత శాతం పేద ప్రజలు, పేద పిల్లలు, అందులోన ఆడపిల్లల చదువులకి నిమిత్తం ఈరోజు 31 lakh అబౌవ్ మనీ అన్నది పిల్లలకి 18 కాలేజెస్, స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి ఇక్కడ మనకి రావటం జరిగింది. 358 మెంబర్స్ ఈరోజు ఇక్కడికి వచ్చి 8,000, 9,000, 10,000 మనీ అన్నది వాళ్ళు స్కాలర్షిప్గా ఈరోజు తీసుకుంటున్నారు అంటే చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి ఒక్కటి గవర్నమెంటే చేయాలి, గవర్నమెంట్ మీదే డిపెండ్ అవ్వాలి అన్న ఉద్దేశం లేకుండా ఈరోజు మన సంస్థ నుంచి మనకేదైతే ప్రజల నుంచి ఆదరణ వస్తుందో, మనకేదైతే లాభం వస్తుందో ఆ లాభం కొంత శాతమైన పేద ప్రజలకి నిమిత్తం వాడటము, అన్ని దానాల్లో కన్నా విద్యాదానం అన్నది చాలా గొప్ప దానం. అలాంటి ఒక దానాన్ని ఈరోజు పేద ప్రజలకి, పేద పిల్లలకి ఈరోజు అందచేయటము, అందులో మెరిట్ స్టూడెంట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసి మెరిట్ స్టూడెంట్స్కి ఈరోజు 358 మెంబర్స్ మెరిట్ స్టూడెంట్స్కి ఈరోజు ఆడపిల్లలకి అందచేయటం అన్నది చాలా మంచి పరిణామం. ఈ సంస్థకి ఆ భగవంతుడి దీవెనలో ఎల్లవెల్లా ఉండాలి. ఇంకా వీళ్ళ సంస్థ ఇంకా వృద్ధిలోకి రావాలి. వృద్ధిలోకి వచ్చి రాబోయే కాలంలో ఇంకా ఎంతోమంది పిల్లలకి వీళ్ళ సంస్థ ద్వారా ఇంకా చేయూతను అందించాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మన ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు. నా పేరు గోపి కిరణ్, మార్కెటింగ్ మేనేజర్. అందరికీ నమస్కారం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పీబీ సిద్ధార్థ కాలేజీలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 18 కాలేజీలు 353 మంది స్టూడెంట్స్కి 31,38,000 ఈరోజు ప్రతి ఒక్క చదువులో ప్రతిభ ఆధారితంగా ప్రమాణంగా తీసుకొని ఈరోజు 353 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇక స్కాలర్షిప్ ప్రోగ్రాంలో మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగనే పీబీ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఎస్ పద్మజ గారు, ఆర్ఐఓ పి రవికుమార్ గారి యొక్క చేతుల మీదుగా మరియు మలబార్ రాయలసీమ అండ్ సెంట్రల్ ఆంధ్ర జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్ గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరిగింది. కేవలం పేద ఆడపిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో మా యొక్క చైర్మన్ ఎంపీ అహ్మద్ గారి యొక్క ప్రోద్బలంతో
ఇది 2,000 రూపాయల నుంచి మొదలైన ఈ యొక్క స్కాలర్షిప్ ఈరోజు 10,000 రూపాయల వరకు వచ్చింది. కేవలం మలబార్ ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయంలో 5% చారిటీ ద్వారా ఇక్కడున్న ప్రతి ఒక్క డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఎన్నైతే ఉన్నాయో ఆ కాలేజీలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్కి, పూర్ ఫ్యామిలీ మెంబర్స్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటిది ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. ప్రతి ఒక్క సహకారం అనేది మా యొక్క కస్టమర్ల ద్వారా వచ్చిన ఆదాయంలో మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం పరిచినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ అండి. ఇవాళ పిల్లలు చదువుకోవటం అనేది ఒక భాగ్యం. అందరు పిల్లలు చదువుకుంటే ఇంకా మన కంట్రీ డెవలప్ అవుతూ ఉంటుంది. దే ఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ సర్వీస్. నన్ను ఈ స్కాలర్షిప్లు పంచడానికి ఇంతకు ముందు కూడా పిలిచారు, ఎప్పుడు పిలుస్తూ ఉంటారు. అది కూడా మేము గౌరవింపబడుతున్నాం అని చెప్పుకోవాలి. ఇట్లా ఇంకా ముందు కూడా వీళ్ళు ఇంకా ఎక్స్పాండ్ అయ్యి అందరికీ ఆ సహాయం అందేటట్టు చూడాలని నేను వారి చైర్మన్ అహ్మద్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఐ కంగ్రాచులేట్ ద మలబార్ గ్రూప్. థ్యాంక్ యూ. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర, 11వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమై వచ్చినా సీఎం జగన్ ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో గుణదల మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విజయవాడలో గుణదల కొండపై మేరీమాత కొలువు తీరి ఈ ఏడాదికి 100 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 9న గుణదల బిషప్ గ్రాసీ పాఠశాల ఆవరణలో ప్రత్యేక ప్రార్థనలతో 100 వసంతాల పండుగ వేడుకలకు విజయవాడ మేత్రాసన బిషప్ తెలుగతోటి జోసెఫ్ రాజారావు శ్రీకారం చుట్టారు. శతవసంతాల వేడుకల్లో భాగంగా గుణదల కొండపై ఉన్న మేరీమాత స్వరూపం తరహాల స్వరూపాన్ని విజయవాడ మేత్రాసనం పరిధిలో ప్రతి కథోలిక విచారణకు తీసుకెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం గుణదల లూర్దు మాత తేరు క్రీస్తురాజపురం విచారణకు చేరింది. క్రీస్తురాజపురం విచారణలో భాగమైన మొగల్రాజపురానికి తొలుత మేరీమాత స్వరూపాన్ని తీసుకొచ్చారు. ఆత్మరూపంలో ఉన్న యేసుక్రీస్తును మనిషి రూపంలోకి తీసుకొచ్చేందుకు మేరీమాత ఎంతో శ్రమించిందని ఫాదర్ ప్రకాష్ వ్యాఖ్యానించారు. సోమవారం గుణదల మేరీమాత దేవాలయం 100 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా మొగల్రాజ్పురం ఆర్సీఎం చర్చి ఫాతిమా మాత దేవాలయం వద్ద మేరీమాత స్వరూపానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రకాష్ మాట్లాడుతూ గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ప్రతిష్ఠించబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. విశేషంగా పూజలు అందుకుంటూ ఎంతోమంది భక్తుల కోరికలు నెరవేరుస్తుందన్నారు. మేరీమాతను తాము తల్లిగా గౌరవిస్తామన్నారు. ఆత్మరూపంలో ఉన్న యేసు ప్రభువును ఈ లోకంలోకి తీసుకొచ్చేందుకు మేరీమాత ఎంతో శ్రమించిందని వ్యాఖ్యానించారు. బందుల దొడ్డి సెంటర్, సున్నపు పట్టీలు, క్రీస్తురాజపురం వరకు మేరీమాత ఉత్సవ విగ్రహం ఊరేగింపు జరిగింది. మొగల్రాజ్పురం కథోలిక సంఘస్థులు పెద్ద సంఖ్యలో హాజరై మరియ తల్లికి ప్రత్యేక జపమాల ప్రార్థనలు చేశారు. మరకన్యలు సిస్టర్ టేక్లా, ఉపదేశకులు పలిపి ఫ్రాన్సిస్, పెద్దలు పెట్ట రాజకుమార్, మరియదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరియమాత గుణదలలో వెలిసి ఇప్పటికి 100 సంవత్సరాలైనది. ఈ 100 సంవత్సరాలలో ఆ మరియ తల్లి గుణదలలోనే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా ఆ తల్లి అనేక మందికి తన యొక్క కుమారుని ద్వారా ఎన్నో అద్భుతాలను చేసి ఎంతోమందికి స్వస్థతను చేకూర్చి ఆ తల్లి ఏది అడిగినా తన కుమారుడు ఇస్తాడనే నమ్మకంతో, ధైర్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని ప్రార్థించినప్పుడు తన కుమారుని ద్వారా కావలసిన వాటిని అన్నిటిని కూడా దయచేస్తూ ఉంది. ఈ యొక్క గుణదల మాత మన యొక్క గుణదలకు వచ్చి 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల జూబిలీని జరుపుకున్న తరుణంలో మనందరము కూడా ఆ తల్లి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందడానికి ఈ యొక్క మరియ తల్లి మన గ్రామానికి వచ్చారు కాబట్టి ఆ తల్లి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనందరిపై కురిపించమని ఆ తల్లిని మన మనసారా వేడుకుందాము. సిస్టర్ తేక్లా. క్రితం మరియ తల్లి ఇదిగో గుణదలలో యొక్క ప్రతిష్ఠించబడి ఈ 100 సంవత్సరాల్లో అనేకమైనటువంటి వేలాది లక్షలాది మంది జనాలకు అద్భుతాలు చేసింది. ఈ అద్భుతాలు, మహిమలు మేము పొందాము కాబట్టి ఇక ఆ తల్లి చేసింది కాబట్టి ఎప్పుడు గుణదలలోకి వెళ్ళినా సరే ఇక వేలాది మంది జనాలు రద్దీగా ఉంటారు. ఆ 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన ఆ తల్లి మా మధ్యకు వచ్చిన నమ్మకంతో ఇప్పుడు ఇక మొగల్రాజపురం గ్రామంలోని ఇదిగో ఇక సంఘంలో అందరికీ వచ్చిన వారందరికీ కూడా ఆ తల్లి యొక్క మహిమలు, మేలులు, గర్భఫలాలో లేకపోతే ఇక ఇంకా రోగాలో లేకపోతే అస్వస్థ ఇవన్నీ కూడా కలగటానికి మేమందరూ కూడా ఆ తల్లిని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం మాకు పొందిన అదృష్టంగా ఈరోజు మేమందరూ కూడా ఇక సంతోషిస్తున్నాం. కాబట్టి ధన్యవాదాలు. ఫాదర్ ఎం ప్రకాష్, క్రీస్తురాజపురం విచారణ. సెల్ ఫోన్ టెక్నీషియన్స్ నూతన సాంకేతిక పరిజ్ఞానంను పెంపొందించుకోవాలని ఇండోనేషియా బార్నియో స్కెమాటిక్ సంస్థ CEO రిజాల్ ఆషియద్దీని అన్నారు. స్థానిక గవర్నర్పేటలోని మొబైల్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సోమవారం సెల్ ఫోన్ టెక్నీషియన్స్కు యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ చిప్ లెవెల్ శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సెల్ ఫోన్ టెక్నీషియన్స్ ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎటువంటి మొబైల్నైనా నిమిషాల వ్యవధిలోనే రిపేర్ చేసే అవకాశం ఉందన్నారు. నూతనంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా ఏ మొబైల్ ఐసీ బోర్డులు ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా మరమ్మతులు చేయాలో సులభంగా తెలుసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. నేడు సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిన నేపథ్యంలో మొబైల్లో డేటాను పరిరక్షించేందుకు, మరమ్మతులు చేసేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నూతన ఆవిష్కరణలు, వాటిని ఏ విధంగా అందిపుచ్చుకోవాలో వివరించారు. మొబైల్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు కోలా బుజ్జి మూర్తి మాట్లాడుతూ తాము నూతన సాంకేతిక పరిజ్ఞానంను సెల్ ఫోన్ టెక్నీషియన్స్కు పరిచయం చేసేందుకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
అనంతరం సెల్ ఫోన్ టెక్నీషియన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో బార్నియోషిమెటిక్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ ముఖేష్ రాజ్, సయ్యద్ ఆజాద్, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన సెల్ ఫోన్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. వెల్కమ్ టు ఎంబీటీ అండి. నా పేరు మూర్తి. మనం ఈ మొబైల్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది మొబైల్ సంబంధించిన రిపేర్ ఇన్స్టిట్యూట్ మంది, ఎంబీటీ ఇన్స్టిట్యూట్. ఇది స్టార్ట్ చేసి మనం కరెక్ట్గా ఇప్పటికి 28వ బ్యాచ్ రన్ అవుతుందండి. 3 years అవుతుంది. అలాగే మనం ఇచ్చే కోచింగ్ని బట్టి నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ సెటిల్ అవ్వడం చూసి వాళ్ళ సక్సెస్ని బట్టి నాకు ఇండోనేషియా నుంచి మాకు ఏదైతే రిపేర్లు చేస్తామో ఆ రిపేర్లకు సంబంధించిన సర్వర్స్ ఉంటాయండి. ప్రతి లైన్ కూడా ఉంటుంది. ఆ లైన్ చూసుకొని మనం రిపేర్ చేసుకోవడం. ఒకప్పుడు రిపేర్ చేయాలి అనుకుంటే మనం ట్రేస్ చేసి చాలా టైం పట్టేది. ఈ ఇండోనేషియా CEO వచ్చేసి రిజాల్ అండి. ఈ రిజాల్ సార్ వచ్చేసి సాఫ్ట్వేర్ని మనకి ఎలా తయారు చేశారు అంటే ఏదన్నా మొబైల్ రిపేర్ మనకు వచ్చినప్పుడు ఈజీగా మొబైల్ని ఎలా రిపేర్ చేయొచ్చు, ఎలా ట్రబుల్ షూట్ చేయొచ్చు, ఏ ఐసీలో ప్రాబ్లం ఉంది ఎలా అన్నది మొత్తం కూడా వివరంగా వాళ్ళు సర్వర్ ద్వారా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీనివల్ల మన ప్రతి ఒక్క మెకానిక్కి కూడా అంటే ప్రతి టెక్నీషియన్ కూడా ఈజీ వేలో ఎలా రిపేర్ చేసుకోవచ్చు అన్నది మనకి ఇవ్వడం జరిగిందండి. అలాగే మనది ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఆరండల్పేట విజయవాడ అండి, ఆంధ్రప్రదేశ్. ఇది మొత్తం 27 days కోర్స్ అండి. ఈ 27 daysలో మనం ఐఫోను, ఆండ్రాయిడ్కి హార్డ్వేరు, సాఫ్ట్వేర్ రెండూ నేర్పిస్తామండి. రోజుకు ఒక టాపిక్ కింద అంటే ఒకరోజు అంటే ఫ్రెషర్స్తో అయితే ఒకరోజు మొబైల్స్ను ఓపెన్ చేయడం, రెండవ రోజు ఐఫోన్స్ ఓపెన్ చేసి బిగించడం, మూడో రోజు బ్యాటరీ డిస్ప్లేని మార్చడం, ఇలా రోజుకు ఒక షెడ్యూల్ కింద బేసిక్ కంప్లీట్ అయిన తర్వాత మదర్ బోర్డులో ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఆ సెక్షన్లు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ సెక్షన్లో ప్రాబ్లం వచ్చింది అంటే అది ఐసీలో ప్రాబ్లం ఉందా లేదంటే దాని పక్కన ఉన్న కాంపోనెంట్స్ ప్రాబ్లం ఉందా, ఎలా చెక్ చేయాలి అన్నది వివరంగా చెప్తూ చేసి చూపిస్తూ ప్రతి స్టూడెంట్కి నేర్పించడం జరిగిందండి. అలాగే ఈరోజు మన ఓల్డ్ స్టూడెంట్ మన CEO అంటే బోర్నియో CEO రిజాల్ గారు వచ్చినందుకు మా స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా రావడం జరిగిందండి. చాలామంది స్టూడెంట్స్ అంటే ప్లేస్ సరిపోక ఇంకా కింద ఉన్నారు. అలాగే మన ఇన్స్టిట్యూట్కి ఎవరన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ప్రతి నెల 9వ తారీఖున బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. హాయ్ అండి, ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ. సార్ ఈరోజు మన ఇన్స్టిట్యూట్కి ఇండోనేషియా నుంచి బోర్నియో CEO గారు రిజాల్ గారు రావడం జరిగిందండి. ఓకే, మనం ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో మన స్టూడెంట్స్ సక్సెస్ అన్నీ చూసి వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి మన దగ్గరికి రావడం జరిగింది ఇక్కడికి. అసలు ఈ బోర్నియో సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఇంతకుముందు మనం ఒక మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అంటే 2-3 సంవత్సరాలు టైం పట్టేదండి. ఈ బోర్నియో సాఫ్ట్వేర్ ద్వారా ఏంటంటే నెల 15 రోజుల్లోనే ఒక మొబైల్ని పూర్తిగా ఎలా రిపేర్ చేయొచ్చు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి ఆ సాఫ్ట్వేర్లో ఉంటుందండి. ఒకవేళ మనకు మొబైల్ రిపేర్కి వచ్చింది అనుకోండి, అది డిస్ప్లే రావట్లేదు అనుకోండి, డిస్ప్లే సెక్షన్ ఎలా రిపేర్ చేయాలి, సిగ్నల్ రాకపోతే సిగ్నల్ సెక్షన్ ఎలా రిపేర్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా రిపేరింగ్ అన్నది తేలికవుతుందండి. ఓకేనా. అదేవిధంగా ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి, ఓకే లైఫ్లో సెట్ అవ్వాలి అనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మొత్తం ఇది 27 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఫుల్ పేజీలుగా ఉంటుందండి. మనకి ఇలా పిలవంగానే వచ్చిన మన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. 11వ PRCలో తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ను తిరిగి యథావిధిగా అంతకు ముందు ఇస్తున్నట్లు 70 సంవత్సరాలు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% పునరుద్ధరించాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా DA బకాయిలు పెట్టారని తక్షణమే వారిని విడుదల చేయాలన్నారు పెన్షనర్లు. 11వ PRC ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. హెల్త్ కార్డుల ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్యం అందించి మెడికల్ రియంబర్స్మెంట్ పరిధి 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర వ్యాప్త పెన్షనర్లు చేలో విజయవాడ కార్యక్రమం చేపడతామన్నారు. రాలేదు. అందువలన మొన్న జరిగిన 21వ తారీఖున గుంటూరులో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 3 అంచెల కార్యక్రమాలను నిర్వహించవలసిన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి రాష్ట్ర సంఘం పిలుపునిచ్చిన తరువాత మొన్న 25వ తారీఖున మండల కేంద్రాల్లోనూ అలాగే ఆ తాలూకా కేంద్రాల్లోనూ కూడా చాలా విజయవంతంగా కార్యక్రమాలన్నీ నిర్వహించబడినాయి. ఈ రోజున 25న 29న
జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రేపు 5వ తారీఖు ఫిబ్రవరి 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ఈ ధర్నా చౌక్లోనే ఇక్కడ రాష్ట్ర వ్యాప్త సమ్మె ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈనాడు ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి పెన్షనర్లు అలాగే ఎన్జిఓ అసోసియేషన్ వారి సహకారంతో జేఏసీ సహకారంతో ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. పోతే సహజంగా ఏదైనా పే రివిజన్ కానీ జరిగింది అన్నప్పుడు అప్పుడున్న స్కేల్స్ మీద అప్పుడున్న ఎలవెన్సెస్ మీద ఇంకొక 2-3% పెరగటం అది ఆనవాయితీ సహజం కూడా. ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు 11వ పిఆర్సీ యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రభుత్వం అంతకుముందు వాళ్ళు తెచ్చుకున్నటువంటి పెన్షనర్లకు వస్తున్నటువంటి ఎడిషనల్ క్వాంటమ్ 10 నుంచి 7 అలాగే 15 నుంచి 12%కి తగ్గించడం అన్నది ఇంతవరకు చరిత్రలో ఉద్యోగుల చరిత్రలో కానీ పెన్షనర్ల చరిత్రలో కానీ ఎప్పుడూ జరగలే. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో తెచ్చుకున్న దాని మీద తక్కువగా చేసి పే రివిజన్ అమలుపరచడం అన్నది ఇక్కడ మన రాష్ట్రంలో జరిగింది. ప్రభుత్వానికి చెప్పాం ఇది ఎప్పుడూ జరగలేదు ఈ రకంగా అని చెప్పినన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా వాళ్ళు చెప్పిందే వేదంగా అమలుపరచడానికి వాళ్ళు పూనుకున్నారు. ఇప్పుడు మేము దాన్ని తిరిగి పునరుద్ధరించుకోలేకపోతే రేపు రాబోయే 12వ పిఆర్సీలో మరీ నష్టపోతారు. కాబట్టి ఇమీడియట్గా 7% 10%కి అలాగే 15%ని 10%ని 15%కి ఇమీడియట్గా రెస్టోర్ చేయాలన్నది ప్రధానమైనటువంటి డిమాండు. జేఏసీ ఉద్యమాలు కాక ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషను ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి రిటైర్ అయ్యారో వాళ్ళందరూ ఉద్యమాల ద్వారా బయటికి రావటం ఈ మధ్యలో ఇదే ప్రథమం. వాళ్ళ డిమాండ్స్ కూడా చూపుతాం. వాళ్ళేమి కొత్త డిమాండ్స్ కానీ ప్రభుత్వం నుంచి ఏదైనా ఆశిస్తుంది కానీ లేకపోతే ఎక్స్‌చక్కర్ పెరిగే విధంగా ఏదైనా ఉన్నది కానీ అడగట్లేదు. గత రాష్ట్ర ప్రభుత్వం 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్స్కి ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్లు ఉండాలి అన్న ఉద్దేశంతో 10% 70 సంవత్సరాలు నిండిన ప్రతి పెన్షనర్కి 10% ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ని 2018లో శాంక్షన్ చేయడం జరిగింది. దానిని ఈ ప్రభుత్వం ఉన్న 10% తీసివేయటం, తర్వాత మేము బీఆర్టీఎస్ ఉద్యమం చేసినాక దాన్ని 7% కుదించడం జరిగింది. ఇప్పుడు పెన్షనర్స్ అడుగుతుంది మాకు అంతకుముందు మేము కొత్తగా 10ని 12, 13, 15 అడగట్లా, మా 10ని మీరు 7 చేశారు, దానికి న్యాయం చేసి మళ్ళీ దాన్ని 10కి తీసుకురండి అని అడుగుతున్నారు. దానికి మించిన పరిస్థితి లేదు. అలాగే పెన్షనర్స్కి జీపీఎఫ్లు కానీ ఇంకో అకౌంట్లు కానీ ఉండవు. మాకు డిఏ ఇస్తూ జీపీఎఫ్లు వేస్తామంటున్నారు, జీపీఎఫ్లు వేసిన పరిస్థితి లేరు. 6 డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క పెన్షనర్కి 2 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో పెండింగ్ ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కూడా 1-2 డిఏలు పెండింగ్ ఉండటం చూసాం, కానీ డిఏ బకాయిలు పెండింగ్ ఉండటం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో చూడలేదు. మొట్టమొదటిసారిగా మరి 6 డిఏ బకాయిలు పెండింగ్ ఉండటం అనేది జరుగుతుంది. అలాగే పిఆర్సీకి సంబంధించి కూడా వాళ్ళు ఎడిషనల్ క్వాంటమ్ ఉంది, దాన్ని 3% తగ్గించారు అని ఆలోచిస్తుండగానే మొన్న పిఆర్సీలో 27% ఉన్నదాన్ని 23%కి ఫిట్మెంట్ని ఉద్యోగులకి అలాగే పెన్షనర్స్కి కూడా చేశారు. అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళకి 27% వచ్చే ఫిట్మెంట్ను 23%కి, 10% వచ్చే అడిషనల్ క్వాంటమ్ను 7%కి, అంటే ఓవరాల్గా 7% ఒక్కొక్క పెన్షనరు వాళ్ళకు వచ్చే పెన్షన్ మీద 7% కోల్పోయిన పరిస్థితి ఉంది. దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే సాధనం రైల్వేలు. చాలామంది ఆన్లైన్లో ట్రైన్ టికెట్లు బుక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారిక ఐఆర్సీటీసీ వెబ్సైట్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరికొన్ని మార్పులు చేసింది. ప్రయాణికులు రైలు టికెట్లను సులభంగా దుర్వినియోగానికి గురికాకుండా బుక్ చేసుకోవడానికి వీలుగా ఐఆర్సీటీసీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసే ప్రయాణికులు ముందుగా వారి ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ను ధృవీకరించాల్సి ఉంటుంది.
ఏ విధంగా ధృవీకరించాలనగా మొదటగా ఐఆర్సిటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో వెరిఫికేషన్ విండోకు లాగిన్ చేయండి. తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడిని నమోదు చేయాలి. హోమ్ పేజీలో అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత వెరిఫై బటన్పై క్లిక్ చేయాలి. మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి మీ మొబైల్ నెంబర్ని ధృవీకరించండి. ఇక ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ముందుగా మీ ఈమెయిల్ ఐడికి వచ్చిన కోడ్ను నమోదు చేయండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్లైన్ రైల్ టికెట్ బుకింగ్లు చేయగలుగుతారు. తెలుగు సినీ గేయ రచయిత డాక్టర్ వేటూరి సుందర్ రామ్మూర్తి 89వ జయంతి కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో గల వేటూరి విగ్రహానికి పలువురు సాహితీవేత్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంభాషణ శాతకర్ణి బుర్రసాయి మాధవ్ మాట్లాడుతూ అక్షరం బ్రతికున్నంత కాలం వేటూరి సుందర్ రామ్మూర్తి మనతో సజీవంగా ఉన్నట్లేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది జీవీఆర్ఎస్ వరప్రసాద్, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి గోల నారాయణరావు, జానపద గేయకారుడు దామోదర్రావు, చింతకాయల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. వేటూరి సుందరరామ్మూర్తి గారు ఈరోజు మన మధ్య లేరు అనేది అంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉన్నది. ఎందుకంటే వేటూరి సుందరరామ్మూర్తి గారికి మరణం లేదు. ఆయనంటే శరీరం కాదు, ఆయనంటే స్వరం, ఆయనంటే సాహిత్యం. అక్షరం అనేది బతుకున్నంతకాలం వేటూరి సుందరరామ్మూర్తి గారు బతికే ఉంటారు. పాట అనేది బతుకున్నంతకాలం, అమ్మ పాట బతుకున్నంతకాలం, ఇంకా చెప్పాలంటే మనిషి గొంతు బతుకున్నంతకాలం వేటూరి సుందరరామ్మూర్తి గారికి మరణం లేదు. ఎన్ని పాటలు, ఆయన మన జీవితంలో భాగం. ప్రతి ఇంట్లో ఆయన ఉంటాడు. ప్రతి ఇంట్లో వేటూరి సుందరరామ్మూర్తి గారు లేని ఇల్లు, వేటూరి సుందరరామ్మూర్తి గారు లేని జీవితం లేదు. ఏ మనిషికైనా ఒక ప్రత్యేకమైన ఒక జీవితం ఉంటుంది. నాకు జీవితం ఉంటుంది, అలాగే ప్రతి మనిషికి ఒక జీవితం ఉంటుంది. కానీ అన్ని జీవితాల్లోనూ వేటూరి సుందరరామ్మూర్తి గారు ఉంటారు. అన్ని జీవితాలు వేటూరి సుందరరామ్మూర్తి గారివి అయి ఉంటాయి. ఎందుకంటే ఆయన పాట ద్వారా ప్రపంచాన్ని మనకు పరిచయం చేశాడు. ప్రపంచానికి ఒక కొత్త పాటని నేర్పించాడు. అలాంటి మహానుభావుడి ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ, అది గీత రచయిత కానివ్వండి, మాటల రచయిత కానివ్వండి, కథా రచయిత కానివ్వండి, స్క్రీన్ రచయిత కానివ్వండి, కలం మీద బ్రతికేటువంటి ప్రతి ఒక్కడూ వేటూరి సుందరరామ్మూర్తి గారికి వారసుడు. సో
ఆ మహానుభావుడి వారసత్వాన్ని అందిపుచ్చుకొని నేను కూడా నా వంతు ఒక జీవితాన్ని కొనసాగిస్తున్నాను. మహానుభావుడి ఈరోజు ఆయన ఈ భూమి మీదకి వచ్చిన రోజు ప్రపంచానికి ఆయన పరిచయం అయింది. ఆ రోజున ఆయన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను వచ్చినందుకు నేను కూడా భాగస్వామి నిజంగా చాలా ఆనందంగా ఉన్నాను. సాయంత్రం ప్రోగ్రాం ఉంది. హనుమంతరాయ గ్రంథాలయంలో వేటూరి గారి పాటల కార్యక్రమం ఉంది. వేటూరి గారి పాటలు అంటే ఏముందండి, ఇక అబాల గోపాలం ఆనందంగా ఇక అంతకంటే అద్భుతమైనటువంటి నివాళి ఉండదు, అద్భుతమైన అంతకంటే ఆనందం కూడా మనకు ఉండదు. సో ఆ కార్యక్రమంలో కూడా నేను పాల్పంచుకున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి వరప్రసాద్ గారు, జయంతి చక్రవర్తి గారు ధన్యవాదాలు. తెలుగు సినీ పాటల రచయిత వేటూరు సుందరరామూర్తి గారి 89వ జయంతి. ఆ సందర్భంగా వేటూరి సాహితీ మిత్రులమైనటువంటి జయంతి చక్రవర్తి, నేను, చింతకాయల చిట్టిబాబు ఇలా మిత్ర బృందం వారి విగ్రహం దగ్గర వారికి ఘనమైనటువంటి జోహార్లు అర్పించాము. ఈ జోహార్లు అర్పించడానికి యావత్తు తెలుగు ప్రజలే కారణం. ఇప్పటికీ ఆయన ప్రతి హృదయంలో పాట ఉన్నంతకాలం వేటూరు సుందరరామూర్తి గారు మన హృదయంలో ఉంటారు, ప్రతి ఇంట్లో ఉంటారు. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి, ఇలా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ ఎన్నో వేల పాటలు, ఈ మధ్యకాలం రాసినటువంటి పాటలు ఇవి, ఎన్నో వేల పాటలు సినిమా ప్రపంచానికి అందించినటువంటి వేటూరి సుందరరామూర్తి గారు మువ్వా గోపాలుడే మా ముద్దు గోపాలుడని కృష్ణా జిల్లాలో పుట్టినటువంటి పెదకల్లేపల్లి పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి, యుక్తి కలిగినటువంటి ఘనమైనటువంటి కవి పురుషోత్తముడు వేటూరు సుందరరామూర్తి గారు. వేటూరు సుందరరామూర్తి గారి జయంతి సందర్భంగా వీక్షకులందరికీ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేటూరు గారి కలం, వేటూరు గారి పాట, వేటూరు గారి గలం మా ఎదలో నిమిడి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. విదేశాల్లో విద్యను అభ్యసిద్దాం అనుకునే విద్యార్థులు I20 ఫీవర్ వరల్డ్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ 2024 లాంటి కార్యక్రమాల్లో హాజరవడం చాలా ఉపయోగకరమని యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ ప్రతినిధి రాజు అన్నారు. ప్రతి విద్యార్థి సరైన సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. ప్రతి విషయం మీద విద్యార్థులు పూర్తి అవగాహన అవసరమని ఆయన వెల్లడించారు. I20 ఫీవర్ పేరుతో వరల్డ్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ 2024 నగరంలోని ఓ హోటల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన యూనివర్సిటీ ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ విద్యను అభ్యసిద్దాం అనుకునే విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ ప్రతినిధి రాజు మాట్లాడుతూ I20 ఫీవర్ ఇండియాలోనే బెస్ట్ కన్సల్టెంట్గా ఉందని అన్నారు. గత ఏడాది ఎక్కువగా ఈ కన్సల్టెంట్ నుండి విద్యార్థులు అధికంగా వీసాలను పొందారని చెప్పారు. విజయవాడలో కూడా ప్రతి విద్యార్థికి సరైన సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఏ విధంగా ప్రవేశ పరీక్షలు రాయాలి, ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలి, వీసాను సులభతరంగా ఎలా పొందాలని అనేక రకాలైన విషయాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఇలాంటి ఫెయిర్లకు హాజరవ్వడం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగకరమని వారు వెల్లడించారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాజు డాట్ల.
I work for University of Memphis, which is located in the US, in the state of Tennessee and in the city of Memphis. Eeroju I-20 Fever, which is the best consultancy in India and where the highest number of visas are granted last year. విజయవాడలో కూడా స్టూడెంట్స్కి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈరోజు విజయవాడలో కండక్ట్ చేస్తున్నాం సార్. అండ్ రెస్పాన్స్ చాలా బాగుందండి. మేము ఈ ఫేర్స్ కండక్ట్ చేసేది ఏంటంటే బేసిక్గా స్టూడెంట్స్కి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని. మార్కెట్లో చాలామంది కన్సల్టెంట్స్ ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. స్టూడెంట్స్కి ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏమి కావాలి, అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలని ఇలాంటి ఫేర్స్కి వస్తే వాళ్ళకు క్లారిటీ వస్తుందండి. చాలామంది లాస్ట్ 2 years నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. మంచి యూనివర్సిటీలకి మంచి వాళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండట్లేదు. బట్ చాలామంది వాళ్ళంతటి వాళ్ళు డాజీ యూనివర్సిటీస్కి డాజీ పీపుల్ ద్వారా వెళ్తే అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ స్టూడెంట్స్ అది చెప్పరు. వాళ్ళు ఓన్లీ ఏంటంటే యుఎస్లో బాగాలేదని చెప్తారు. రైట్ యూనివర్సిటీకి వెళ్ళి కరెక్ట్ టైంలో ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తే, అది స్టెమ్ ప్రోగ్రామ్స్కి వెళ్తే వాళ్ళకి 3 year OPT కంపల్సరీగా వస్తుంది. మేము ఈ ఫేర్స్ కనెక్ట్ చేసేది ఎడ్యుకేషన్ గురించి కానీ తర్వాత ఉద్యోగాల గురించి కాదు. తర్వాత స్టూడెంట్ ఇఫ్ హీ ఫినిష్ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్, ఆబ్వియస్లీ దే విల్ బీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ H1B అప్లై చేసిన తర్వాత వాళ్ళు లాటరీలో వాళ్ళకి పిక్ అయితే జాబ్స్ కూడా వస్తాయి. యుఎస్లో రిసెషన్ ఉన్నది, అది ఇది అని చాలామంది చెప్తారండి. అలాంటప్పుడు రిసెషనే ఉంటే ఎవరికి జాబులు లేకుండా లేరు. గుడ్ స్టూడెంట్స్ గుడ్ ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయండి. సో దయచేసి ఇలాంటి మంచి కన్సల్టెంట్స్ ద్వారా మీరు అప్లై చేసి రైట్ ఇన్ఫర్మేషన్తో రైట్ డేటాతో IELTS లాంటి ఇంగ్లీష్ టెస్ట్లు, GRE లాంటి యాప్టిట్యూడ్ టెస్ట్లు తీసుకుంటే మీ వీసా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో జగన్ పేదలకు ఇళ్లు కేటాయిస్తే వాటిని అడ్డుకుంది చంద్రబాబు అని మండిపడ్డ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పేదల జీవితాలను చంద్రబాబు కళ్యాణ్ నాశనం చేశారని ఆగ్రహం. ప్రజల నమ్మకాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. జగన్ పాలనలో 95% పైగా హామీలు అమలు చేశామని స్పష్టం. ముగిసిన దుర్గగుడి పాలక మండలి సమావేశం. భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఎలివేటెడ్ క్యూ లైన్లు అందుబాటులోకి తెస్తామన్న దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.